హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ, నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి? మాధురి కండవల్లి. అది మారిపోయింది. మన వాళ్ళెవ్వరికి కూడా మాధురి కండవల్లి అంటే గుర్తుండట్లేదని చెప్పేసి, సో అందరికి ఈజీగా ఉండేటట్టుగా ఇప్పుడు నేను ఓ మధు చేంజ్ చేసా. బాగుంది కదా ఓ మధు అన్నది. yes please subscribe to ఓ మధు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా తెలీదు, కానీ ఎక్కడికో లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో మా హస్బెండ్ ఆల్రెడీ రెడీగా రండి ఇంకెంతసేపు అంటుంటే మేము వస్తున్నాం ఉండు మన వాళ్ళకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం అన్న దాంతో వెయిట్ చేస్తున్నాము. ఐరా ఎక్కడుంది? ఐరా దాకుంది. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఐరాకి మైక్ కావాలంట. ఐరాకి మైక్ కావాలంట. మరి మాట్లాడేస్తావు మైక్ ఇస్తే? దానికి ఇచ్చేసారా? సరే ఇస్తున్నా. చెప్పారా మాట్లాడు. హాయ్ అను. నేను అనేసాను నువ్వేను. నేను కూడా హాయ్. సరే రండి వెళ్ళిపోదాం. రెడీ అని చెప్పు. మనం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము? చెప్పు డాడీ. సర్ప్రైజ్. 12ంటికి వెళ్ళిపోతున్నాం. నేనైతే పొద్దుటి నుంచి ఏమీ తినలేదు తెలుసా. అంటే నువ్వు ఒక మంచి సాలిడ్ సూపర్ ఫుడ్ ఉండే రెస్టారెంట్ కి తీసుకెళ్తాము అన్న ఉద్దేశంతో, కానీ డిసప్పాయింట్ చేయవు కదా? డిసప్పాయింట్ ఏం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే నచ్చుతుంది. డాడీ నేను కూడా పొద్దున్న నుంచి తినలేదు. సాలిడ్ ఫుడ్ తిన్నామని ఇంకా ఫుల్. ఇంకా సాయంత్రం కూడా తినవు సౌర్య నువ్వు. ఒకే పూటకి వేసేస్తావు అన్నమాట. అయితే సరే, ఇంతకీ ఓన్లీ మనమేనా, మన ఫ్యామిలీ అయినా ఇంకా ఎవరైనా వస్తున్నారా? అక్కడికి వచ్చాక నీకే తెలుస్తుందిలే. అమ్మో, అయితే మేమే కాదు ఇంకా ఎవరో ఉన్నారన్నమాట. చూద్దాం. స్టార్ట్ అవడం అయితే 12 అయింది. ఇప్పుడు ఇంత తొందరగా స్టార్ట్ అయిపోవడం ఏంటి అంటే చాలా దూరం అంట, అంతే కదా? దూరం పెద్ద దూరం ఏం కాదు కానీ దగ్గరే, కొంచెం దూరం. సో చూద్దాం మరి ఇంటికి ఎవరెవరు వెళ్తున్నావు ఏంటి అన్నది నాకు తెలీదు. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా వెళ్తూ. హాయ్ మధు. ఏంటి మీరు కూడా వస్తున్నారా? వా తెలీదురా నాకు. సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నారు ఈయన. ఇక్కడికి వచ్చేసరికి అమ్ము అండ్ మానస. పాప. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూడాలి. మీకన్నా తెలుసా ఎక్కడికి వెళ్తున్నామో? తెలీదురా నాకు కూడా. ఏమో అనిల్ గారు వచ్చి పికప్ చేసుకుంటారు మాత్రం తెలుసు, అంతే. ఓకే, కానీ ఫుడ్ కి వెళ్తున్నామని తెలుసు, కానీ ఏ రెస్టారెంట్ అన్నది తెలియదు. మాది అదే సస్పెన్స్. చూడాలి. చూద్దాం. ఇంకా ఎవరెవరు వస్తారన్నది కూడా నాకు తెలియదు. ఇంకా ఎవరు జాయిన్ అవుతారంటావు? ఎనీ ఐడియా? నాకు తెలీదురా. నీకు తెలీదా? చూద్దాం ఇంకెంత మంది వస్తారు. అనిల్ గారు ఫోన్ చేశారు, వచ్చాను అంతే. అంతే. ఇక్కడ ఏ డిస్కషన్ జరుగుతుంది తెలుసుకోవచ్చా మేము? జిమ్ గురించి మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు మీరు అనిల్ గారు జిమ్కి వెళ్ళే ముందు? జిమ్కి వెళ్ళే ముందు ఏం చేస్తారు? రెడీ అవుతాం. అంతేగా. రెడీ అవడం కాదు, అక్కడ బాగా చేయడానికి కొద్దిగా తినేసో తాగేసో. నేనైతే బనానా తింటాను, అది చెప్తున్నాను అనిల్ గారికి. బనానా తినేసి వర్కౌట్ చేయండి మంచిగా ఉంటది అని చెప్తున్నా. నువ్వని వర్కౌట్ చేసిన తర్వాత తాగే ప్రోటీన్ ముందు తాగుతాను అంతే. ఎందుకు? అప్పుడు వర్కౌట్ చేయడం లేదు. ఎందుకంటే ఒకసారి తాగిన తర్వాత చేస్తేనే కొంచెం బాడీలో డిజాల్వ్ అవుతుంది మంచిగా, అట్లా అని. మీరు కనిపెట్టారా? ఇది ఎనర్జీ కోసం ఇష్టం ఏమైనా చేస్తారు అంతే. అది ఎప్పుడైనా తాగొచ్చు, అది ముందేం తాగొచ్చు, తర్వాత ఏం తాగొచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు చేస్తారా చెప్పొచ్చు కదా. అంతే కదా మరి. కానీ బనానా తిని ఒకసారి ట్రై చేయండి, చాలా మీకు ఎనర్జీ వస్తుంది. చేద్దాం ఈసారి. మీరు చెప్పారు కదా. నేను లెగ్ వర్కౌట్ అప్పుడు మాత్రం బనానా తింటాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎందుకంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు కదా, అందుకే బనానా తింటాను. మీకు ఆ టైంలో అంత అవసరం లేదు, చేసేస్తా. ఖచ్చితంగా తినడానికి వెళ్ళే ముందు రెస్టారెంట్స్కి ఇలాంటి బాగా తినాలి అన్న ప్లానింగ్ ఉన్నప్పుడు ఇలాగ బాగా జిమ్ చేసే వాళ్ళని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఎంత తినాలి, ఎలా తినాలి, వర్కౌట్ చేసే ముందు ఎలాంటివి తినాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. అప్పుడు సరిగ్గా తింటామో లేదో. ఇప్పుడు ఇంత బాగా తిని మళ్ళీ వర్కౌట్ చేయాలా అనిపిస్తుంది. పొద్దున్న టిఫిన్ చేసావా? చేయలేదు కదా మొత్తం. నేను కూడా చేయలేదు, ఎందుకంటే మంచిగా తినాలి. అదే కదా, నాది అదే పరిస్థితి. కానీ ఆకలి స్టార్ట్ అయ్యింది కార్లో ఎక్కంగానే. అక్సన్ కేరళ రెస్టారెంట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అనుకున్నాము. సో అక్సన్ కేరళ రెస్టారెంట్ అంట, ఫుడ్ చాలా బాగుంటుంది. ఇది పంజాగుట్ట దగ్గరలో.
బాచి గారు మీరు వస్తున్నట్టు మాకు తెలియదు తెలుసా? అవునా? ఆ, ఈ మలయాళం రెస్టారెంట్, మలయాళం ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. మీకోసం అని చెప్పి కేరళ వాళ్ళ ఫిష్ సూపర్ ఉంటుంది. ప్రాన్స్ బిర్యానీ అల్టిమేట్ ఇక్కడ. అవునా? తినగానే వాసనలు తినాలనిపించేంత గొప్పగా ఉంటాయి. మరి ఎప్పుడన్నా టెంప్ట్ అయ్యారా? లేదు, అందరినీ టెంప్ట్ చేస్తా చెప్పాను. ఏంటి మీరు తినేది? రైస్ ఎంత లావుగా ఉంది, ఇది మరమరాల్లో ఉన్నాయి. కాదు, ఇది కేరళ వాళ్ళ బాయిల్డ్ రైస్. ఓకే, ఇది అప్పడం అనుకుంటారు, ఇది ఉల్లింది అప్పడం. ఇది ఉప్పుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. ఇదేమో అవియల్, కేరళ వాళ్ళ డిష్. అన్నిటికంటే మీ అందరికీ ఇష్టమైన పాయసం ఇది కేరళ వాళ్ళ పరుపు పాయసం. ఆ, ఇది యాజ్ యూజువల్ తై మామూలే. ఇది వాళ్ళ మోర్ కుళ్ళంబు, సాంబార్, రసం, పరుపు. పరుపు అంటే పప్పుని పరుపు అంటారా? ఓకే ఓకే. ఆ, కంచిలో తిన్నాం కదమ్మా మనం పరుపు పాయసం. ఇది మోర్ కుళ్ళంబు. ఇది ఓకే. తినేస్తున్నా, మీకు కూడా ఓ ముద్ద. మేము నాన్ వెజ్ తింటాం. ఏ ఫిష్ వచ్చేసింది ఇక్కడ, కేరళ స్పెషల్ ఫిష్. శౌర్య ఇదేంటి లెక్క వచ్చిన ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమైందిరా? చలేస్తుందా? వేడి వేడిగా తిని బాగుంటుంది. ఫిష్ తీసుకో, ఎలా ఉందో చెప్పు నువ్వు టేస్ట్ చేసి. ఇది ఫిష్, దీనిపైన ఎంత బాగుందంటే కరివేపాకు ఫ్రై చేసి వేశారు, కరకరలాడుతూ భలే ఉంది. ఫిష్ ఎలా ఉందో చూద్దాం. తింటావా? నువ్వు తింటావా? ఉండు. బాగుందా ఫిష్? ఓకే. ఇది శౌర్యకి ఇష్టమైన చికెన్ 65. సూపరా? ఫిష్ మాత్రం చాలా బాగా నచ్చింది ఐరాకి. ఆ ఫిష్ పైన ఉన్నది అది ఉంది కదా రోస్టెడ్, అది మాత్రం కావాలి కావాలి అంటుంది. ఐరాకి నచ్చిందంటే చిన్నపిల్లలకే నచ్చిందంటే పెద్దవాళ్ళకి వేస్తారేమో. మనం ఏదో దీనికి పెద్ద ప్రమోషన్ ఇచ్చినట్టుంది. నీకెలా ఉంది ఫుడ్? ఏది బాగా నచ్చింది? 65. చికెన్ పిచ్చోడి 65 బాగా నచ్చిందట. పాయసం మాత్రం తింటారని అడగలేదు, మీరు తినేశారు. ఇస్తారా తాళి? తెప్పించండి అమ్మా. 3 కదా పాయసం మీదే ఉంది కదా. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అమ్మ ఇస్తారా లేదా అని వెయిట్ చేస్తా. అమ్మ తాగేశారు, అందుకే అడిగా. మనకు కూడా ఇస్తారా? తెప్పించండి అమ్మ. 3 కదా? షర్ట్ వేసుకోమ్మా. బిర్యానీ ప్రాన్స్ అన్ని లోపల ఉన్నట్టున్నాయి. ఓకే. శౌర్య నువ్వు తిన్న వాటిలో ఏది బాగా నచ్చింది నీకు? చెప్పా కదా చికెన్ 65. ఇది కూడా చాలా బాగుంది. ఫిష్ ఫిష్ ఓకేనా? మాకైతే ఫిష్ చాలా బాగా నచ్చింది. మొత్తం కంప్లీట్ ఫుల్ ఫిష్ ఇస్తారనమాట ఇక్కడ, అది తినాలి. ఏమైంది? వేడిగా ఉందా? ఇప్పుడు చూడు నీకు అసలు చలే లేదు. ఇందాక నుంచి శౌర్య చలేసేస్తుంది చలేసేస్తుంది బయటకు వెళ్తున్నాడు. ఇప్పుడు నీకు వేడిగా తింటే నీకు చక్కగా వెచ్చగా ఉంటుంది అనమాట. నువ్వు వేడిగా తిను, కొంచెం కొంచెం తిన్నాకు. ప్రాన్స్ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంది. తిండికి వచ్చేప్పటికి ఎన్ని తినేసినా సరే కొత్తగా మళ్ళీ వేరే చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. అది చూసేప్పటికి కేరళ వాళ్ళ పలంపూరి
ఇది బ్రాహ్మణుల కోసం ఒక రకమైన చేపల బజ్జీ అనుకోండి, కానీ ఇది అరటిపొడితో చేస్తారు, చాలా ఫేమస్. నేంద్రపళ్ళం చిప్స్ ఉంటాయి కదా మనకి కేరళ వాళ్ళవి, ఎల్లో అరటిపండుతో చేసినవి, అదే పండుతో బజ్జీ వేస్తారు. ఇది తింటూ చాయ్ తాగితే ఉంటుంది, స్వర్గం మన పక్కనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇస్తా కొంచెం అంతొద్దు, కొంచెం స్వీట్ స్వీట్ చూసాక స్వీట్ తినాలనిపిస్తుంది, ఇంకా వద్దా నీ ప్రాన్స్ బిర్యానీ నాకు. అరే బాబు అలా అనుకో, అది చాలా ఫేమస్ ఇక్కడ. తిను అది కొంచెం తినేసి, కడుపు నిండిపోయింది. అటు నిండిపోయినా సరే నిండపోయినా సరే తినేసి పట్టించి ఇంటికి పెట్టినా వద్దురా బాబు, తిని నేనంటే ఇష్టం ఉంటాం ముద్ద. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. అని ఇదిగో ప్రాన్స్ వద్దు చాలు చాలు రా. వేస్ట్ చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఎన్ని ఉన్నారు బాబు, అన్ని కలిపెట్టాం మరి, ఏదే ఇవి కూడా కలిపెట్టాం మరి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, బయటకు వచ్చినప్పుడు ఎంతన్నా కూడా కుక్కి లోపల పెట్టేయాలి, అంతేనా? కానీ వేస్ట్ చెయ్యాలనిపించేటట్టుగా లేదు, ఎంతన్నా పర్వాలేదు ఇంకొంచెం తిందాం అనేటట్టుగానే ఉంది టేస్ట్. బిర్యానీ కూడా ఇంట్లో చేసినట్టు ఉంటుంది. మసాలాలు అమ్మ మొత్తానికి అయ్యింది ఈరోజు, ఫుల్లీ సాటిస్ఫైడ్ వచ్చినందుకు కదా శౌర్య. ఇదేంటి మీరా బయట కూర్చున్నాడు. సారీ పరుపు పాయసం చాలా బాగుంటుంది శౌర్య. ఇది ప్రసాదం తిన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. నచ్చింది తిను, ఓకేనా? మళ్ళీ మన ఇద్దరం ఫైటింగ్ చేసుకుందాం ఇంటికి, ఓకేనా? ఇది కూడా నాకే, డన్. నీ భాష కూడా నాకే. నేనంటే నీకు ఇష్టం ఉంటే తిను, నేనంటే ఇష్టం లేదా నీకు? అమ్మాయి ఏం టార్చర్. ఇంకో గ్లాస్ ఉంది. సార్ నువ్వు తాగలేదే? ఇది తీసేసుకున్నాను, బతిమాలేదు నేను ఏమీ. తింటావా వద్దా అన్నాను, వద్దు అన్నాడు. సరే నేను తింటానులే అని. అదే కావాలి కదా, ఎందుకంటే చాలా ఇష్టం కాబట్టి అలా వాడు వద్దంటేనే తీసుకుందా అన్నాను. ఇది తింటే ఈ టేస్ట్ నాకు కంచిలో చక్కెర పొంగలి ఒకేసారి టేస్ట్ గుర్తొచ్చింది నాకు. చక్కెర పొంగల్ కోసం అన్నా ఇంకోసారి అని నేను అడుగుతున్నాను కదా, చక్కెర పొంగల్ కోసం అన్నా మనం ఒకసారి కంచి వెళ్ళాలి. అవునా? ఇంకోసారి వెళ్ళాలని అనిపిస్తుంది నిజంగా. ప్రసాదాలు అసలు ఈసారి వస్తాడు. దానికి తినేసాము ఈ కేరళ రెస్టారెంట్లో, చాలా బాగుంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చేసింది ఏంటంటే ఈ పరుపు పాయసం అయితే 2 గ్లాసులు తాగేశాను. అందుకే నేను మా హస్బెండ్ కుక్కి మరీ పెట్టాను అనమాట, నాకు ఒక గ్లాస్ కడుపులో పట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. మరి ఇది ఇవాళ మా బ్లాగ్, మరో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మీ అందరికీ తెలిసిందే కదా, ప్లీజ్ ఓ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. ఇంకా లైక్ కూడా. ఆయరా బాగుందా?